నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచాన్ని వరుస భూకంపాలు కుదిపేస్తున్నాయి. వెనుజులాలో వరుసగా 2 భూకంపాలు సంభవించడంతో ఆ దేశం ఒక్కసారిగా వణికిపోయింది. జపాన్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. జపాన్ ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే వెనుజులాలో సునామీ హెచ్చరికలు నమోదు చేయగా జపాన్కి మాత్రం అలాంటి హెచ్చరికలు రాలేదు. ఉత్తర జపాన్లోని ఇవాటే ప్రాంత తీరానికి సమీపంలో భూకంపం నమోదైందని అధికారులు చెబుతున్నారు. భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఈ భూకంపం సంభవించిన వెంటనే ప్రజలు భయాందోళనకు గురై వెంటనే ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భారీ నష్టం చేకూరలేదని, ఎలాంటి ప్రాణ అలాగే ఆస్తి నష్టాలు సంభవించలేదని చెబుతున్నారు. ఈ భూకంప తీవ్రతకు ఇళ్లలోని గోడలు ఊగి అక్కడ ఉన్న ఫోటో ఫ్రేమ్లు మాత్రమే కింద పడినట్లు హాషికామి పట్టణానికి చెందిన వారు చెబుతున్నారు. జపాన్ ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసారం చేసిన దృశ్యాల్లో హాచినోహే నగరంలో ట్రాఫిక్ యథావిధిగా కొనసాగటం, ట్రాఫిక్ సిగ్నల్లు సక్రమంగా పనిచేయటం కనిపించింది. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశం ఏదైనా ఉందంటే అది జపానే. ఇది పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో 4 ప్రధాన ప్లేట్ల ప్రాంతంలో ఉండటంతో ఎక్కువగా భూకంపాలు, సునామీలు సంభవిస్తుంటాయి. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో భూకంపాలు సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే భూకంపాల్లో సుమారుగా 18% జపాన్లోనే చోటు చేసుకుంటాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న కూడా ఇవాటే ప్రిఫెక్చర్ సమీపంలోని పసిఫిక్ జిల్లాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు 8.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాల ప్రమాదం పెరిగిందంటూ ప్రత్యేక హెచ్చరిక జారీ చేశారు. ఆ వెంటనే ఇప్పుడు 6.9 తీవ్రతతో నమోదవడం విశేషం. 2011లో సునామీ వచ్చిన సమయంలో జపాన్లో భూకంప తీవ్రత 9.0గా నమోదైంది. మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయేమోనని జపాన్ ప్రజలు ఆందోళనలో ఉన్నారు.